ఆరుగురు నిందితులు 69 మంది సాక్షులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జ్షీట్. నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్టు వెల్లడి. ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు. ఈ ప్రభాకర్ రావు మొత్తం కూడా కేసీఆర్ ఆదేశాలను ఫాలో అవుతూ కేసీఆర్ చెప్పింది ఎగ్జిక్యూట్ చేయడానికి రాధాకిషన్ని వాడిండు. సో ఇట్లా కేసీఆర్, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వాళ్ళ దగ్గర నుంచి భుజంగరావు, తిరుపతన్న, అక్కడి నుంచి మళ్ళీ ప్రణీత్ రావు కింద ఇంకొంతమంది సభ్యులు, ఇట్లా ఒక మాఫియా నెట్వర్క్ లాగా వీడు తయారు చేసుకున్నారు. ఈ శ్రవణ్ రావు ఏమో ఐన్యూస్ ఎండీగా ఉన్నాడు. ఆయన ఐన్యూస్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి. సో ఆయన తన ఆఫీసులోనే సర్వర్ రూమ్ ఏర్పాటు చేసిండు ఈ ట్యాపింగ్కి సంబంధించి. సో ఇందులో ఈయన కూడా ప్రధానమైన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు, పరారైపోయారు. ఈయనేమో క్యాన్సర్ అని ఆయనేమో ఇంకో రీజన్తో ఆయన ఇద్దరు వస్తలేరు. మరి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కూడా కేసీఆర్ అడ్డంగా దొరికిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలు కేసు కావచ్చు, ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ ఆదేశాలతోనే వ్యవహారం అంతా జరిగింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా పెద్ద ఆయన చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు మేము ఫాలో అయినాం, మాదేం తప్పలేదని వీళ్ళు కేసీఆర్ మీద చెప్పారు. కేసీఆర్ ఏమన్నాడు ఏదైనా ఇంటర్వ్యూలో, జర్నలిస్టుల సమావేశంలో, నాకేం సంబంధం లేదు వాళ్ళే చేసిరని ఈయన ఆల మీద వేస్తున్నాడు. ఇద్దరిని కలిపి కూర్చోబెడితే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. ఒక్కసారి చూద్దాం. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఛార్జ్షీట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ OSD ప్రభాకర్ రావు, 6వ నిందితుడు అరువుల శ్రవణ్ రావులు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. సేమ్ కమ్యూనిటీ ఇద్దరు. సస్పెండ్ అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పెండ్ అయిన DSP ప్రణీత్ కుమార్లు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మొత్తం 69 మంది సాక్షుల వాంగ్మూలాలు ఛార్జ్షీట్లో నమోదు చేశారు. వీరిలో గతంలో SIB టాస్క్ ఫోర్స్లో పనిచేసిన పోలీస్ అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులున్నారు. మొత్తం 68 పేజీలతో కూడిన ఛార్జ్షీట్కు అనుబంధంగా ఆరోపణలను బలపరిచే పత్రాలు పొందుపరిచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలు ఉన్నందున మరిన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నట్టుగా పేర్కొన్నారు. పరారీలో ఉన్న కీలక నిందితులిద్దరిని విచారించాక మరిన్ని ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు. సరిగ్గా 3 నెలలకు తొలుత SIBలో ఆధారాలు ధ్వంసమయ్యాయంటూ ఆ విభాగం అదనపు SP రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు బాధ్యుడిగా పేర్కొంటూ ఆ మరుసటి రోజే అదే విభాగంలో DSPగా పనిచేసిన ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. అదే నెల 13వ తేదీన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించడంతో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసు ప్రాధాన్యం దృష్ట్యా హైదరాబాద్ వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడంతో పాటు దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్ ACP వెంకటగిరిని నియమించారు. దర్యాప్తు క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగు చూసింది. మిగిలిన నిందితుల పాత్రపైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు. గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో 4 నెలల పాటు సుమారు 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు. ఎంత? 1200 ఫోన్లని ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ను గెలిపించడమే లక్ష్యంగా ప్రభాకర్ రావు నేతృత్వంలోని నిందితుల బృందం ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగా తేలింది. ఈ క్రమంలోని రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటుగా జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఇలా దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా సరిగ్గా 3 నెలలకు ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. బెయిల్ కోసం నిందితుల పిటిషన్. నిందితులు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే పోలీసులు అరెస్ట్ చేశారని, కేసులో సాక్ష్యాధారాలు సమర్పించలేదని పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపైన వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెలువరించబోతున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఛార్జ్షీట్ నమోదు చేశారు కాబట్టి మరి వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు రావాలి. ముఖ్యంగా ప్రభాకర్ రావుని విచారిస్తే అది ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తాడో రాడో కూడా డౌట్. ఇప్పుడు ఆయన క్యాన్సర్ పేషెంటు, ఈ టెన్షన్కి అటు ఇటు అయ్యి ఆనే ఏమన్నా అయితే అదో పెద్ద ఇది. ఒకవేళ ఆయన రాకపోయినా రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా క్లియర్గా, నేను కేసీఆర్ చెప్పినట్టు చేసిన, నన్ను నియమించిందే కేసీఆర్, రిటైర్డ్ అయినా నన్ను నియమించింది కేసీఆర్. సో ఇట్లా అన్నీ సంబంధించిన ఎవిడెన్స్ అంతా ఉన్న తర్వాత మరి ఎందుకు కేసీఆర్కి ఇంకా నోటీసులు ఇస్తలేరు? ఈ ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఇది దేశద్రోహం కేసు, ఇది మామూలు కేసు కాదు ఇది. అండ్ దట్టు ఇంకొకటి
హైకోర్టు జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఆయన ఎవరు, ప్రశాంత, ఒక జడ్జి గారి ఫోన్ కూడా ట్యాప్ చేసిరని వీళ్ళు ఒప్పుకున్నారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో. ఈ కేసుని హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తూ ఉన్నది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? కోర్టు ఇనిషియేట్ తీసుకొని ఏమైనా సిబిఐకి అప్పగించే అవకాశం ఉంటుందా, లేదు ఇక్కడున్న పోలీసులే దీన్ని విచారిస్తారా అన్నది భవిష్యత్తులో మనం చూడాలి.